బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది. ఏపీ రాష్ట్ర విభజన చట్ట సవరణ చేసేందుకు కేంద్రం కొద్ది రోజుల క్రిందటే చర్యలు ప్రారంభించింది. దీనికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోద ముద్ర లభించింది. ఇక కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం విడుదల చేస్తారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర విభజన చట్టం 2014 సెక్షన్ 5(2)కు సవరణ చేసే ప్రక్రియను ప్రారంభించిందని చెప్పాలి. ఈ సవరణ ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం కూడా తెలిపింది. తర్వాత కేంద్ర మంత్రివర్గం ఆ ప్రతిపాదనను ఆమోదిస్తుంది. కేబినెట్ మీటింగ్ లో దాన్ని ఆమోదించిన తర్వాత అనంతరం సవరణ బిల్లును పార్లమెంట్ లోని ఉభయ సభల్లో కూడా, అటు లోక్సభ, రాజ్యసభ 2 సభల్లో కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. పార్లమెంట్ ఆమోదం పొందిన వెంటనే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. రాష్ట్ర విభజన చట్టంలో ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనలు సెక్షన్ 5 పార్ట్ 2 కింద 5(1) నిర్ణయించిన తేదీ నుంచి 10 ఏళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని పేర్కొన్నారు. పార్ట్ 2 కింద 5(2) అలాగే సెక్షన్ 5(1)లో పేర్కొన్నటువంటి ఈ 10 ఏళ్ల గడువు ముగిసిన తర్వాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం నూతన రాజధాని ఏర్పాటు అవుతుంది. ప్రతిపాదిత ఈ సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా పేర్కొంటూ విభజన చట్టంలో మార్పు అయితే తీసుకురాబోతా ఉన్నారు. సవరించినటువంటి 5(2) పార్ట్ 2 సబ్సెక్షన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటు అవుతుంది అనే ఒక వాక్యం స్థానంలో అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధాని ఏర్పాటైంది అనే వాక్యాన్ని అక్కడ సవరించబోతా ఉన్నారు. ఈ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల మధ్య అమరావతి విషయంలో ఎవరు ఎలాంటి వైఖరి అనుసరిస్తారనేది దీని మీద ప్రస్తుతం అయితే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించి అటు రాజ్యసభలో కావచ్చు, ఇటు లోక్సభలో కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు ఎలాంటి వైఖరితో వ్యవహరిస్తారు. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో ప్రతిపాదనతో రాజధాని అమరావతిలో చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. దీనివల్ల రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. అనేక మంది రైతులు ఆ బాధను తట్టుకోలేక ఒక రకంగా తనువు చాలించినటువంటి పరిస్థితి, గుండెపోట్లకు గురై మరి కొంతమంది ఇబ్బందులకు గురై ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో చాలా మంది మరణించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే గత ప్రభుత్వ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏవైతే ఉన్నాయో అవి ఒక రకంగా చారిత్రాత్మక తప్పిదంగా ఆ రోజు అందరూ కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అయితే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి అమరావతి రాజధానిగా శాశ్వతంగా దీన్ని మరెవరైనా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా ఎవరు కూడా ఈ రాజధానిని మార్చలేనటువంటి విధంగా ఇవాళ పార్లమెంట్ లో బిల్లు తీసుకొచ్చి తద్వారా దాన్ని ఆమోదించుకోవటం ద్వారా అమరావతి ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధాని అనే చెప్పే ప్రయత్నాలన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ పార్లమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు రేపు ఈ బిల్లు వెనక పెడితే ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తారనేది అయితే ఇప్పుడు సర్వత్రా కూడా
ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. For the updates.